ప్రైజ్లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం 5వ కీర్తన 11వ లేఖనము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. దేవుడు స్పష్టంగాను యథార్థంగాను సత్యముగాను తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయన యొద్దకు ఎవరైతే వస్తారో వారు నిశ్చయముగా ఆశీర్వదించబడదురు అంటున్నాడు దేవుడు. వారు అలాగే రక్షింపబడదురు అని కూడా దేవుడు అంటున్నాడు. మరి ఆ రీతిగా మనం ఉంటున్నామా లేదా ఒకసారి ఆలోచించాలి. ప్రభువును నమ్మి విశ్వసించి ఆయన పాదాల దగ్గరకు ఎవరైతే చేరతారో ఆయన యొక్క ఆశ్రయం పొందువారు ఖచ్చితంగా సంతోషిస్తారు. కనుక ఆ రీతిగా మనమును ఈ దినం నుండి అయినా ఉండగలిగినట్లయితే అందరూ ప్రార్థనలో ఏకీపించాలని ప్రభు పెట్ట మనవి చేసుకుంటున్నాను. మహాపరిశుద్ధాత్మ దేవుడా, మీ పాదములకు ఎనలేని వందనములు నాయన. మీ ఘననామానికి కోటాను కోట్ల కృతజ్ఞతా స్తుతి స్తోత్రంలో సమర్పించుకుంటూ ప్రవాయిగునైనా ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును ప్రతి బిడ్డ హృదయంలో ఫలింపచేయమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఇదిగోనైనా నీ బిడ్డలందరినీ కూడా మీ చేతులకు సమర్పించుకుంటున్నాను. నేను మిక్కిలిగా తగ్గించుకుని అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్న మా ప్రియ గొప్ప పరలోక తండ్రి.